హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 38,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి మంత్లీ 38,000 వరకు మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, మన సొంత రాష్ట్రంలో ఉండి. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేపు లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనము ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి 31st నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 3 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ విధానం ద్వారా. ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ విధానం ద్వారా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్టులు అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు వివిధ డిసిప్లిన్లలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి జనరల్ విభాగంలో మనకి 10 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే మనకి ఒక సచివాలయ అసిస్టెంట్ పోస్టులోనే మనకి ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 1 అయితే వేకెన్సీస్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీస్ ఉంది. అలాగే మనకి దీంట్లోనే ఒక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులలోనే స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఎవరికి రిజర్వ్ చేయలేదు కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి, ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారండి. మనకి బేసిక్ పేనే మనకి 38,483 అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అలవెన్సెస్ కూడా దీంట్లోనే ఇంక్లూడింగ్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, టీఏకి సంబంధించి అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అంటే మనకి ఏ విభాగంలో ఇంటర్మీడియట్ చేసిన 12th పాస్ అయినా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, 12th ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 years అయితే ఉండాలండి. మ్యాక్సిమం 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఓకేనా, మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్, దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మనకి మెరిట్ ద్వారా మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనకి పోస్టులకు సంబంధించి మనకి ఎలా సెలెక్షన్ చేస్తారు అంటే పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. ఒక రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మనకి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందండి, తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. 12th స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 2 hours
30 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఓకేనా. ఇది వచ్చేసి మనకి పేపర్ 1 విధానంలో ఈ యొక్క రిటర్న్ టెస్ట్కి సంబంధించి పేపర్ 1 నుంచి మనకి 90 మినిట్స్ అయితే ఉంటుంది పేపర్ 1 రాయడానికి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్క ఆన్సర్కి మనము ఆన్సర్ చేయొచ్చు అనమాట, ప్రతి ఒక్క క్వశ్చన్కి. ఇక్కడ ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. పేపర్ 2 విధానంలో వచ్చేసి మనకి 1 అవర్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్, 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. పేపర్ 1 విధానంలో నెగిటివ్ విధానం లేదు. పేపర్ 2 విధానంలో అయితే నెగిటివ్ ఉంది కాబట్టి చూసి మీకు కరెక్ట్ అనిపిస్తేనే ఆన్సర్ అయితే చేయగలరు. ఓకేనా. ఈ యొక్క పోస్ట్లకు చెప్పాను కదండి, ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మార్చి 3 లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు కనుక అప్లికేషన్ ఫీజు చెల్లించాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. 500 రూపీస్ అయితే ఉంది. అది కూడా కొంతమందికి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికొరకు ఫీజు లేదంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఉమెన్స్కి. మన ఉమెన్స్ కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు కాబట్టి సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు కంపల్సరీగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ నుంచి ఒక టెలిగ్రామ్ గ్రూప్స్ అలాగే వాట్సాప్ గ్రూప్స్ కిందైతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియోలో సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.